బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు చోట్ల రహదారులు మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాజా టోల్ ప్లాజా దగ్గర భారీగా వరద చేరింది. రోడ్లపై 2 అడుగుల మేర వరద నిలిచింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. చెన్నై కోల్కతా రహదారిపై వరద ప్రవాహం నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎవరైనా హైవే ఎక్కున్నా కానీ తీసుకొని వెళ్ళిపోండి. వెనక్కి వద్దు, రావద్దు హైవే మీదకి. దయచేసి హైవే మీదకి రావద్దు బ్రదర్. మన కాకాని టోల్ గేట్ దాటిన తర్వాత, కాజా టోల్ గేట్ దాటిన తర్వాత ఇది పరిస్థితి. బళ్ళు పోవట్లేదు. దయచేసి ఎవరో కూడా హైవే మీదకి ఎక్కబాకండి. ఎవరన్నా కానీ ఆల్టింగ్ అయినా సరే, కిరాయి ప్రజలు దయచేసి గమనించాలి. ప్రస్తుతం మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల జడివాన కూర్చున్నట్టుగా ఉంది. దాదాపు 2 హైట్ లో నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈవెన్ కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి. దయచేసి ప్రజలు గమనించాలి. అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి. అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఏదైనా దయచేసి చేయొద్దు. ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి ప్రజలు దయచేసి గమనించాలి. ప్రస్తుతం మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల జడివాన కూర్చున్నట్టుగా ఉంది. దాదాపు 2 హైట్ లో నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈవెన్ కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి. దయచేసి ప్రజలు గమనించాలి. అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి. అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఏదైనా దయచేసి చేయొద్దు. ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి ప్రజలు దయచేసి గమనించాలి. ప్రస్తుతం మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద పరిస్థితి. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు చోట్ల రహదారులు మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకైతే అంతరాయం ఏర్పడింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాజా టోల్ ప్లాజా దగ్గర భారీగా వరద చేరింది. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ నిలిచిపోయింది. చెన్నై కోల్కతా రహదారిపై వరద ప్రవాహం నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు అయితే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎవరైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళు మాత్రమే రోడ్లపైకి రావాలి అంటూ కూడా గుంటూరులో ఉన్న పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. రహదారి అంతా కూడా వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో టోల్ ప్లాజా దగ్గర కానివచ్చు, రహదారి చెన్నై కోల్కతా రహదారిపై మొత్తం వరద ప్రవాహం నెలకొంది. దీంతో వాహనదారులు వెళ్లేందుకు కూడా చాలా ఇక్కట్లు పడుతున్నారు. ప్రస్తుతం ఇటు ఏపీలో కానివచ్చు, ఇటు తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే దంచుకొడుతున్నాయి. గుంటూరులో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇటు కోల్కతా రహదారిపై అయితే వరద ప్రవాహం నెలకొంది. దీంట్లో కిలోమీటర్ల మేర, దాదాపు 2 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. కానీ తీసుకొని వెళ్ళిపోండి. వెనక్కి వద్దు, రావద్దు హైవే మీదకి. దయచేసి హైవే మీదకి రావద్దు బ్రదర్. మన కాకాని టోల్ గేట్ దాటిన తర్వాత, కాజా టోల్ గేట్ దాటిన తర్వాత ఇది పరిస్థితి. బళ్ళు పోవట్లేదు. దయచేసి ఎవరో కూడా హైవే మీదకి ఎక్కబాకండి. ఎవరన్నా కానీ ఆల్టింగ్ అయినా సరే, కిరాయి అయినా సరే, అది వస్తుంది. బొలోరా వస్తుంది. బొలోరా మునుగుతుంది చూడండి వీడియోలో. అది బొలోరా పరిస్థితి. దయచేసి బళ్ళు ఎవరైనా హైవే ఎక్కున్నా కానీ తీసుకొని వెళ్ళిపోండి. వెనక్కి వద్దు, రావద్దు. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు చోట్ల రహదారులు మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాజా టోల్ ప్లాజా దగ్గర భారీగా వరద చేరింది. రోడ్లపై 2 అడుగుల మేర వరద నిలిచిపోయింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. చెన్నై కోల్కతా రహదారిపై వరద ప్రవాహం నెలకొంది. దీంతో వాహనదారులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. వెళ్ళిపోండి. వెనక్కి వద్దు, రావద్దు హైవే మీదకి. దయచేసి హైవే మీదకి రావద్దు బ్రదర్. మన కాకాని టోల్ గేట్ దాటిన తర్వాత, కాజా టోల్ గేట్ దాటిన తర్వాత ఇది పరిస్థితి. బళ్ళు పోవట్లేదు. దయచేసి ఎవరో కూడా హైవే మీదకి ఎక్కబాకండి. ఎవరన్నా కానీ ఆల్టింగ్ అయినా సరే, కిరాయి అయినా సరే, అది వస్తుంది. బొలోరా వస్తుంది. బొలోరా మునుగుతుంది చూడండి వీడియోలో. బొలోరా ప్రజలు దయచేసి గమనించాలి. ప్రస్తుతం మంగళగిరి
మంగళగిరి తాజా టోల్ ప్లాజా వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల జడివాన కూర్చున్నట్టుగా ఉంది. దాదాపు 2 హైట్ లో నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈవెన్ కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి. దయచేసి ప్రజలు గమనించాలి. అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి. అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఈ విధంగా దయచేసి చేయొద్దు. ప్రాణాలు సైతం ప్రమాదంలో. ఇటు ఏపీలో అయితే వర్షాలు దంచుకొడుతున్నాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు చోట్ల రహదారులు మునిగిపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. దాదాపు 2 కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటు కాజా టోల్ గేట్ దగ్గర రహదారి అంతా కూడా వరద నీటిలోనే చిక్కుకుపోయింది. ఇటు వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ నెలకొంది. అటు ఎవరు కూడా రోడ్లపైకి రావద్దు అంటూ కూడా అక్కడ ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో భారీ వర్షాలున్నాయని చెప్పుకోవాలి. ఇటు కాజా టోల్ ప్లాజా దగ్గర భారీగా వరద నీరు చేరుతోంది. రోడ్లపై 2 అడుగుల మేర వరద నిలిచిపోయింది. దీంతో కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలన్నీ కూడా ఆ రోడ్లపైనే నిలిచిపోవడంతో అక్కడ వాహనాలకి రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. ప్రస్తుతం గుంటూరులో అయితే భారీ వర్షాలే కురుస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది సాయి శంకర్? గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లోతో పాటు అన్ని ఏరియాల్లో కూడా భారీ వర్షం ఉదయం నుంచి కురుస్తున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టోల్ ప్లాజా, గుంటూరుకి సంబంధించి టోల్ ప్లాజాలో ఎప్పుడూ లేనటువంటి వాతావరణం కనిపిస్తుందనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో కూడా ఈ కాజా టోల్ ప్లాజా వద్ద కూడా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో మోకాళ్ళు కంటే కూడా ఎక్కువ స్థాయిలో నీళ్లు నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టోల్ ప్లాజా మొత్తం కూడా ఆగిపోయినాయి. వాహనాలు కూడా కిలోమీటర్ మేర ఆగిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే టోల్ ప్లాజా వద్ద ఉందనే విధంగా చెప్పొచ్చు. భారీ వర్షంతో పాటు ఈగురు గాలులు కూడా భారీ ఎత్తున కూడా ఈగురు గాలులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం వాహనాలు అయితే ఆగిపోతున్నాయి. ఎందుకంటే టోల్ ప్లాజా దాటాలంటే కూడా కొంత సమయం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా క్లియర్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వర్షం అనేది ఇంకా భారీ ఎత్తున కురుస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో క్లియర్ చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉందనే విధంగా చెప్పేటటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు లాంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఒకసారి పరిశీలిస్తే లాంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాగులన్నీ కూడా పొంగి పొందుతున్నటువంటి నేపథ్యంలో అమరావతి నుంచి వెళ్ళేటటువంటి ఏరియా ఏదైతే ఉందో అదంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. అక్కడికి ఎవరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అమరావతి ప్రాంతాల్లో కనిపిస్తుంది. అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం ఒకసారి అంచనా వేస్తే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో వర్షాలు అనేది నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఇటు మాచర్ల కానీ మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా భారీ వర్షాలతో కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో పెద్ద సంఖ్యలో కూడా వాగులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా కృష్ణానది పరిహార ప్రాంతం అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉందనే విధంగా కూడా జిల్లా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా ఎప్పటికప్పుడు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు గుంటూరు జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ నుంచి విడుదల చేసిన హెల్ప్ డెస్క్ కి సమాచారం ఇవ్వాలనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉంది. దాంతో పాటు బిగ్ టీవీతో గుంటూరుకు సంబంధించి నగరపాలక సంస్థ కమిషనర్ కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడటం జరిగింది. హెల్ప్ డెస్క్ కి సంబంధించి నెంబర్లను కూడా ఇష్యూ చేస్తున్నాం. కంపల్సరీగా ఈ హెల్ప్ డెస్క్ ని ప్రతి ఒక్కరు కూడా అప్రోచ్ అవ్వాలనే విధంగా కూడా ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. లోటస్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఇబ్బందికి గురి అయ్యేటటువంటి పరిస్థితి ఉంటే వెంటనే ఆ హెల్ప్ డెస్క్ కనుక ఫోన్ చేస్తే నగరపాలక సంస్థకు సంబంధించి మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తామనే విధంగా కూడా ఆయన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు
గుంటూరులో ఉన్నటువంటి ప్రధాన రహదారులంతా కూడా వాటర్తో మునిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా ఈ నగరపాలక సంస్థ ఇచ్చే సమాచారం ఆధారంగా కూడా ముందుకు వెళ్ళాలనే విధంగా కూడా ఆయనైతే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. సాయిశంకర్, చూసుకుంటే ఏపీలో మరో 24 గంటలు కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రత్యామ్నాయంగా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉందనుకోవచ్చు సాయిశంకర్? ప్రధానంగా కూడా విశాఖపట్నం అంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంకి సంబంధించి కూడా వాయుగుండంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క భారీ వర్షాలు కూడా ఈ రోజు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయా లేకపోతే రేపు కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా అధికారులు అయితే చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ కంపల్సరీగా ఈ రోజు మొత్తం కూడా ఈ భారీ వర్షాలు అయితే నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాతావరణ కూడా ఇటు ఏదైతే రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రమాద హెచ్చరికలను కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జాలర్లు కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు ఫిషరీస్ కి సంబంధించిన వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళే వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలనే విధంగా కూడా సూచనలు చేస్తున్నారు. ఎక్కడా కూడా ఇబ్బంది పరిస్థితులు లేకుండా కూడా వాతావరణ శాఖ అయితే క్లియర్ గా అంచనా వస్తుంది. దాంతో పాటు దీనికి సంబంధించి ప్రస్తుతం సీఎంఓ నుంచి కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలతో కూడా సీఎంఓ అధికారులు మాట్లాడుతున్నారు. ఎక్కడన్నా ఈ వరద ప్రభావం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే సీఎంఓ కూడా సమాచారం ఇవ్వాలనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్లియర్ గా ఎక్కడా కూడా వర్షాల్లో వాతావరణంలో ఇబ్బంది పడే పరిస్థితులు లేకుండా కూడా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకోవాలనే విధంగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. క్లియర్ గా మనం చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎంత పెద్ద ఎత్తున ఈ వాహనాలు అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి ఉందనేది కూడా మనం గమనించేటటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూడొచ్చు. ఎప్పుడూ లేదు ఇలాంటి పరిస్థితి. ఎక్కడా కూడా గతంలో ఉన్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా టోల్ ప్లాజా వద్ద క్లియర్ అయితే ఇక్కడ భారీ స్థాయిలో తెచ్చినటువంటి పరిస్థితి లేవనే విధంగా ఎక్కడేటువంటి పరిస్థితి అర్థం కట్టే విధంగా కూడా ప్రస్తుతం టోల్ ప్లాజా అయితే పరిస్థితి అయితే ఉందన్న విధంగా మనం చూడొచ్చు. ప్రస్తుతం చూడొచ్చు 1 కిలోమీటర్ కంటే ఎక్కువ పరిధిలోనే వాహనాలు అయితే నిలిచిపోయినా మొత్తం ఇక్కడైతే ఈ టోల్ ప్లాజా పక్కన ఉన్నటువంటి మొత్తం ఏరియాను చూస్తే చెరువుల్ని తలపించే విధంగా, ఎందుకంటే ఈ వాటర్ అనేది కూడా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి చేరేటటువంటి పరిస్థితి అనేది ఉండే సిచ్యువేషను కనపడదు. ఎందుకంటే కంపల్సరీగా ఈ వాటర్ అనేది భూమిలోకి డ్రైన్ అయితే తప్పితే ఉండేటటువంటి పరిస్థితులు ఉండవు. దానివల్ల ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా కూడా కొంత సీరియస్గా ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర అయితే కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడ క్లీన్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా టోల్ ప్లాజా దగ్గర అయితే మాత్రం సిచ్యువేషన్ అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులుగా మారిందనే విధంగా చూసుకోవచ్చు. కంపల్సరీగా అధికారులు మాత్రం ఇటువైపు నుంచి వచ్చే 2 వీలర్ వాహనాలను మాత్రం ఎంట్రీ చేయమనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. హెవీ వెహికల్స్ అయితే మాత్రం కొంత ఇబ్బంది ఉండదు కాబట్టి వాళ్ళని మాత్రం అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్న విధంగా చెప్పచ్చు. ఆ సిచ్యువేషన్ ఒకసారి మనం గమనిస్తే క్లియర్గా ఇక్కడంతా కూడా మొత్తం జలమయం అయిపోయినటువంటి పరిస్థితులు అయితే ఈ టోల్ ప్లాజా అంతా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మోకాలు కంటే కూడా ఎక్కువగా నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాహనాలు కూడా చూడొచ్చు. ఒకసారి మొత్తం కిలోమీటర్ల మేర ఆగిపోయినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మనం ఇక్కడ విజువల్స్లో గమనించవచ్చు. ప్రస్తుతం చూస్తున్నాము వరదని తలపించే విధంగా ఏదైతే ఒక కాలువ అంటే లేకపోతే ఒక మామూలుగా మనం చెప్పేటటువంటి కృష్ణాకి సంబంధించి కాలువలు ఉంటే ఆ కాలువల్లోకి నీళ్ళు ఎంత వేగంగా వస్తాయో టోల్ ప్లాజా దగ్గర కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం మనం ఈ విజువల్స్లో కూడా మనం గమనించుకుంటూ మనం వెళ్ళేటటువంటి దారి కూడా లేదు. ఎందుకంటే నడిచేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇక్కడ
ఒక వాహనాన్ని ఆనుకొని ఒక వాహనం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని అధికారులు కూడా అంచనా వేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పైనుంచి వర్షం పడుతూనే ఉంది, ఇంకో ప్రాంతాల నుంచి కూడా వరదలాగా ప్రస్తుతం చూడొచ్చు మనం. వరదని తలపించే విధంగా ఈ వరద అనేది వాటర్ అనేది వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నప్పటికీ కూడా టోల్ ప్లాజా అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ టోల్ ప్లాజాను దాటడానికి కూడా అరగంట కంటే కూడా ఎక్కువగా సమయం అయితే తీసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. భారీ వర్షం అయితే గుంటూరులో ప్రస్తుతం నమోదవుతుందనే విధంగా చెప్పచ్చు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తున్న పరిస్థితులు అయితే క్లియర్గా ఉన్నాయి. కంపల్సరీగా అధికారులు అయితే మాత్రం ప్రజలకి సూచనలు చేస్తున్నారు. ఎక్కడా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎవరు సాయిశంకర్, ఇటు చూసుకుంటే ప్రెసెంట్ అయితే వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపించట్లేదు. ప్రస్తుతం టోల్ గేట్ దగ్గర కూడా దాదాపు వాహనాలన్నీ కూడా రోడ్లపైన నిలిచిపోయిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరి దీనికి సంబంధించి ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు అక్కడికి ఎవరైనా సిబ్బంది అక్కడికి చేరుకున్నారా? నీళ్లు మోకాళ్ళలోతు వరకు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు అక్కడ పరిస్థితిని ఒకసారి అక్కడ డైలీ ఇక్కడ ఉండేటటువంటి లేబర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. వాళ్ళ షాపులోకి కూడా మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇదంతా కూడా ఒక నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉండేటటువంటి పరిస్థితిని అయితే మనం టోల్ ప్లాజా వద్ద గమనిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇవంతా కూడా ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళడానికి ఇక్కడ సిచ్యువేషన్ లేదు. గతంలో కూడా దీనిపైన కూడా అధికారులకి అనేక సార్లు ఇక్కడ కంప్లైంట్లు పెట్టారు. ఎందుకంటే అమరావతి ప్రాంతానికి సంబంధించి ఇక్కడ నుంచి మెయిన్గా ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా ఇంకితే తప్పితే ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉండవు. ఇదంతా కూడా మనం చూడొచ్చు. మొత్తం టోల్ ప్లాజా అంతా కూడా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి గమనిస్తే ఒక నది పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే టూ వీలర్ వాహనాలకైతే క్లియర్గా అధికారులు చెప్తున్నారు రావద్దని. ఎందుకంటే లాస్ట్ ఉండేటటువంటి వే ద్వారానే టూ వీలర్స్ అనేది వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళైతే వెళ్ళడానికైతే ఒక వే అనేది లేదు, పూర్తిగా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరీగా అధికారులు అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని టూ వీలర్ మీద వచ్చే వాళ్ళకైతే చెప్తున్నారు ఎవరు ఇటు రావద్దు, కంపల్సరీగా వస్తే కనుక ఇబ్బంది పడతారు అనే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని చూసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ థర్డ్ లైను ఫోర్త్ లైన్ అంటే మొత్తం ఇక్కడ 5 లైన్లు ఉంటాయి. 1-2 లైన్ల మీదుగా మాత్రమే వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ మిగిలినటువంటి వేలో వెళ్ళేటటువంటి పరిస్థితులు లేవు. మన వెహికల్ కూడా మనం 1 కిలోమీటర్ పరిధిలోనే పార్కింగ్ చేసుకొని ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాలేకపోతున్నాము. కంపల్సరీగా వచ్చేటటువంటి టూ వీలర్లకైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. 4 వీలర్ వాహనం ఒకటి చూడొచ్చు. ఫిఫ్త్ లైన్ లో సాయిశంకర్ ఒక కారుని చూడొచ్చు. ఆ కారు కూడా పూర్తిగా మునిగిపోయింది. చెప్పండి. ప్రెసెంట్ అయితే మీరు ఎక్కడైతే వాహనాలన్నీ నిలిచిపోయాయో అక్కడే ఉన్నారు. దీనికి సంబంధించి లారీ డ్రైవర్స్ తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. అంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ని వాళ్ళు ఫేస్ చేశారా లేదా, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి సాయిశంకర్. ఓకే, ఒక ఇద్దరితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళంతా కూడా ప్రస్తుతం హిందీ వాళ్ళు ఉంటారు. కొంతమందితో మాట్లాడదాం. ఇట్లా ప్రస్తుతం లారీ డ్రైవర్ వీళ్ళు కూడా పాపం వర్షాలకు కూడా ఈ కిటికీలు క్లోజ్ చేసుకున్న పరిస్థితి. అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరు? నేనా? నేను ఇక్కడ చిలకలూరుపేట నుంచి అండి. గతంలో ఇలా వాటర్ నిలిచిన పరిస్థితులు ఉన్నాయా? లేదు సార్, నిలవలేదు ఎప్పుడు. ఈ ట్రాఫిక్ లో ఇదే ఆగటం. మేము ఎంతసేపటి నుంచి ఆగారు? నేను దగ్గర ఒక 30 గంటల నుంచి ఆగాను. ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు మనం ఇట్లా టోల్ ప్లాజా దగ్గర చూడలేదు కదా? లేదండి, ఎక్కడ చూడలేదు. ఇదే టైం, ఫస్ట్ టైం. ఎట్లా ఉంది? ఒక వరద ఇదంతా కూడా నదీ తీరం లాగే ఉంది. నదీ తీరం ఏందండి, అది చూడండి, టైర్లు కూడా మునిగిపోయినాయి బళ్ళు. అదే అండి. థ్యాంక్ యూ అండి. ఇది లారీ డ్రైవర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.
వాళ్ళు కూడా గతంలో ఎప్పుడు మేము గమనించలేదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కొంచెం ఈరోజు భిన్నంగా ఉంది వాహనాలకి అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొంతమందితో మాట్లాడదాం. కానీ వీళ్ళంతా కూడా పాపం ఈ వర్షాలకి ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఉన్నాయా, మునిగిపోతున్నాయి? ఇక్కడ బాగా ఇబ్బందిగా ఉంది కదా. గతంలో ఎప్పుడైనా ఇక్కడ ఇట్లా గమనించారా వాటర్ ఉండటం అదంతా? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఎట్లా వరదలాగా ఉందా లేకపోతే ఒక మీరు వరదలాగానే ఉంది. వర్షం ఏం చందులే మారు కొడుతుంది వాన. ఆ నుంచి ఎక్కడి నుంచి నెల్లూరు నుంచి మీరు ఈ టోల్ ప్లాజాలోకి ఎంటర్ అయ్యి గంట అయింది. ఇంకేం కదల్లా బండ్లు గంట నుంచి ఇబ్బందిగానే ఉంది. ఎంట్రీ చేస్తా టోల్ గేట్ పాస్ కాల. అది మరి వర్షం పడుతుంది కదా, రావద్దని అధికారులు ముందుగా చెప్పలేదా? నాకు చెప్పలా. వాళ్ళకి ఇక్కడ ఆగిపోయింది పరిస్థితి అని. అదే పోను ఇక్కడ టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి పరిస్థితి లారీ డ్రైవర్ల వద్ద కూడా కనిపిస్తుంది. మరికొంత ఇది కూడా పూర్తిగా లైన్ టు లైన్ ఆగిపోయినటువంటి నేపథ్యంలో లారీలు కదలటానికి కూడా ఇబ్బందిగా ఉన్నాయి. ఒకటో లైను మొత్తం 7 లైన్లు ఉంటే 1-2 లైన్లు మాత్రమే కదులుతున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా సుదూర ప్రాంతాల నుంచి విజయవాడ వెళ్ళటానికి లేకపోతే అంతకంటే పైకి వెళ్ళటానికి వచ్చినటువంటి వాహనాలు క్లియర్గా టోల్ ప్లాజా దగ్గర మనం క్లియర్గా చూడొచ్చు. ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఓన్లీ 1, 2, 3 లైన్లలో మాత్రం వెహికల్స్ వాటర్లోకి వెళ్ళిపోయి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది, కదలలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా ఇంజిన్లోకి కనుక వాటర్ వెళ్ళిపోతే అవి కదలలేనటువంటి పరిస్థితికి వచ్చేస్తాయి. కాబట్టి అవి కదలలేని పరిస్థితికి వచ్చాయనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఇంకా వర్షం అయితే భారీ సంఖ్యలో కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఇక కొంచెం ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే క్లియర్గా అంటే గతంలో మేము ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో కూడా గమనిస్తాం. కానీ కొంత వర్షానికి సంబంధించినటువంటి అంశంలో ఇంత భారీగా కూడా వరద ఇక్కడ ఆగిపోవడం గమనించిన పరిస్థితులు లేవు అనే విధంగా మేము కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. కొంతమందితో మాట్లాడిచ్చాం కాబట్టి వాళ్ళు కూడా చెప్తున్నారు. క్లియర్గా అయితే ఒక వరదను తలపించే విధంగా ఇంకా మనం ముందుకెళ్తే మునిగిపోయేటటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. ఏంటంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? ఢిల్లీ వెళ్ళాలి, యాక్చువల్లీ మిలిటరీ. ట్రైన్ వెళ్ళిపోతుందేమోనని నడుచుకుంటూ వెళ్తాను. వెహికల్లో వచ్చారా? అవును సార్, బస్సులో వచ్చాను, నడుచుకుంటూ వెళ్తాను. అయిపోయిందా బస్సు? బస్సు ఆగిపోయింది సార్. మరి ఎట్లా వెళ్ళటం? మరి బైక్ ఏదో బుక్ చేస్తాను. తర్వాత బైక్ సార్. గతంలో ఇట్లానే ఉందా మనకి? మీరు ఎక్కడ పెదనందపాడు నుంచి ఎప్పుడు వెళ్తా ఉంటారు కదా, గతంలో కూడా ఉంది ఇలా? గతంలో ఒకసారి చూశాను సార్, 2013-14 బీచ్లో. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఇది ఆయన ఆర్మీకి సంబంధించినటువంటి ఉద్యోగిగా కూడా చెప్తున్నారు. గతంలో ఎప్పుడు చూడలేదండి అంటున్నారు. ఆ కారుకి సంబంధించినటువంటి అంశంలో కూడా మనం గమనిస్తే క్లియర్గా కారుకి సంబంధించి టైర్లన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇక్కడ వీడికి ఈ కూడా మన ఉండదు. కంపల్సరీగా వెళ్ళాలి అంటే డ్రైన్ వాటరు భూమిలోకి ఇంకాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. పక్కన ఉన్నటువంటి చెరువులు కూడా ఇక్కడ ఉండేటటువంటి వాటిని ఇచ్చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకే ఇదంతా కూడా సిచ్యువేషన్ అనేది కొంచెం డేంజర్ వేస్తున్నారు. ఎట్లా వీటిని బయటికి పంపించాలనే దాని టోల్ ప్లాజాలో కొంత మల్లగోళ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీటిని పంపించే పరిస్థితి అయితే కనిపించదు. ఇదంతా కూడా తోడి పక్కకు పంపించాలన్నా కూడా కాబట్టి ప్రాంతాల్లోకి వాటర్ వెళ్ళిపోతాయి అనే విధంగా కూడా మనం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా వెళ్ళిపోతే పరిస్థితి కూడా చూడవచ్చు. చెట్ల కింద భాగాలు కూడా అన్ని మునిగిపోయినాయి. ఈ గోడౌన్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఏదైనా సరికొత్తగా ఈ వర్షానికి సంబంధించినటువంటి అంశంలో
ప్రస్తుతం అయితే ఇదంతా కూడా జల ప్రవాహంగా ఉంది. ఇక్కడ వెంచర్లు కూడా క్లియర్గా వేస్తున్న పరిస్థితుల్లోనే వాళ్ళంతా కూడా గోడలు కట్టేసుకున్నారు. దానివల్ల మరి వాటర్ వెళ్ళట్లేదా లేకపోతే మిగిలినటువంటి పరిస్థితుల వల్ల వెళ్ళట్లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా వెంచర్కి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత వాళ్ళు కూడా వెంచర్లు వేయడం ఇదంతా జరిగినటువంటి పరిస్థితుల్లోనే ఇబ్బందిగా ఉందనే విధంగా కూడా అంచనాలు వేశారు. ప్రస్తుతం నాకు చూడొచ్చు మోకాళ్ళ లోతు, నేను నిలబడితే మోకాళ్ళ వరకు నీళ్ళు అనేది ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లోనే కొంచెం కొంచెం క్లియర్ అవుతుంటే మిగిలినటువంటి కొంచెం వాటర్ అనేది తక్కువ ఇప్పుడు పడుతుంది. ఎందుకంటే వర్షం కొంత ఇప్పటి వరకు భారీగా ఈదురుగాలతో పడినటువంటి వర్షం కొంచెం తగ్గింది. కొంచెం మేర అయితే ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ కారులో ఆగిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో కారులో ఎవరైనా ఉన్నారా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుకు వెళ్ళి ఆ కారు అయితే పక్కన పెట్టే. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. అది ప్రస్తుతం గుంటూరు జిల్లాలో అయితే భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో కాజా టోల్ గేట్ వద్ద అయితే రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాలన్నీ కూడా రోడ్లపైనే నిలిచిపోయాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ముందుకి కదిలేందుకు కూడా అక్కడ వీల్లేదు. మరోవైపు ఇటు రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. అక్కడ ఉన్న లారీ డ్రైవర్లు కూడా చెప్తున్నారు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ మాకు ఎదురు కాలేదంటూ కూడా చెప్తున్నారు. మరొక ప్రయాణికుడు ఢిల్లీ వెళ్లాల్సి ఉంది, ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుందో అనే ఒక ఇదితో ఆయన నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ నెలకొంది. గుంటూరు జిల్లాలో అయితే వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో పలు చోట్ల రహదారులన్నీ మునిగిపోవడంతో కూడా వాహనాల రాకపోకలకైతే అంతరాయం ఏర్పడింది. ఇక ప్రస్తుతం కాజా టోల్ గేట్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భారీగా వరద నీరైతే రోడ్లపైకి చేరడంతో వాహనాలన్నీ కూడా రోడ్లపైనే నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో కిలోమీటర్ల మేరైతే ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇటు చెన్నై కోల్కతా రహదారిపై వరద ప్రవహిస్తోంది. వాహనదారులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. అలాగే ఇటు పోలీసులు కూడా అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టోల్ ప్లాజా వైపు వచ్చే వాహనదారులు పరిస్థితిని గమనించిన తర్వాతే ఆ రోడ్లపైకి రావాలి అంటూ కూడా అక్కడున్న పోలీసులు కానివ్వచ్చు, స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మనము విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వాహనాలన్నీ కూడా రోడ్లపైనే ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. అది ఎక్కడికి కూడా అంటే కదలడానికి లేకుండా అయితే పరిస్థితి నెలకొంది. దీంతో రోడ్లపైకి రావాలి అనుకునే వాళ్ళు కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఎవరు కూడా రోడ్లపైకి రావద్దు, ఎమర్జెన్సీ ఉంటేనే రోడ్లపైకి రావాలి అంటూ కూడా ఇటు పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు కాజా టోల్ గేట్ వద్ద అయితే 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు చోట్ల రహదారులు మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకైతే అంతరాయం ఏర్పడింది. కాజా టోల్ ప్లాజా దగ్గర భారీగా వరద నీరు చేరింది. రోడ్లపై 2 అడుగుల మేర వరద నిలిచిపోయింది. దీంతో కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ నిలిచిపోయింది. చెన్నై కోల్కతా రహదారిపై వరద ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులైతే ప్రస్తుతం అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టోల్ ప్లాజా వైపు వచ్చే వాహనదారులు పరిస్థితిని గమనించిన తర్వాతే రోడ్లపైకి రావాలి అంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. వాహనాలన్నీ కూడా కదల్లేకుండా ఎక్కడికక్కడే రోడ్లపైన నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. దాదాపు గంటన్నర పాటు కూడా కొంతమంది ప్రయాణికులు వాహనదారులు అక్కడే వేచి ఉన్న పరిస్థితి నెలకొంది. వర్షాలు దంచుకొడుతున్నాయి. మరో 24 గంటల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు చూసుకుంటే రోడ్లపైనే వాహనాలు నిలిచిపోవడంతో ఇటు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులైతే పడుతున్నారు.